చెప్పండి. అటు చూస్తే కొంచెం దగ్గర ఎలక్షన్స్లో ఇంకొక 20 రోజులకే ఉన్నాయి. ఎలా ఉండబోతుంది అసలు? ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారే రావాలి 100%. జగనే ఎందుకు కావాలి? జగనే ఎందుకు కావాలంటే పేదవాడు బ్రతకాలన్నా పెత్తందారీ వ్యవస్థ నాశనం అవ్వాలి. అది పెత్తందారీ వ్యవస్థ నాశనం అయిపోతేనే బాగుంటుంది. పేదవాడికి మంచి జరగాలంటే మళ్ళీ జగన్ గారు రావాలి. జగన్ గారు వస్తేనే పేదవాడు బ్రతుకుతాడు. మరి ఏదో మంచిది నేను చేస్తాను కదా చంద్రబాబు నాయుడు. ఒకసారి చూడండి, నమ్మండి. అసలు మీ పిల్లల్ని ఎంతమందిని కన్నా కానీ పిల్లలు కోడిసులు చేస్తాను చంద్రబాబు నాయుడు. ఏంటి ఒక్క అమ్మఒడి ఇస్తేనే జనాలేమో నీ సోమరపోతులు అయిపోతున్నారు. ప్లస్ జనాలు సోమరపోతులు అయిపోవడమే కాకుండా రాష్ట్రం శ్రీలంకలా తయారైపోతుంది అని ఏడ్చావు కదా. ఈరోజు ఎంతమంది ఉంటే పిల్లలకి ఎంతమంది ఇచ్చేస్తావు అంటే జరగని హామీలు బూటపు హామీలు ఎన్నెన్నో చెప్తాడండి చంద్రబాబు. ఆడ హామీలన్నీ దొంగ హామీలు, ఆడ జరిగించే హామీలు ఏం కాదు. ఆ రోజు మరి రుణమాఫీ చేస్తానన్నాడు, వ్యవసాయ రుణమాఫీ చేస్తానంటే రైతు రుణమాఫీ. ఆ రోజు ఏమన్నాడు, పదవిలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడు, ఆ తీగల మీద ఏమన్నా కరెంటు తీగల మీద ఏమన్నా బట్టలు ఆరబెట్టుకోమన్నాడు. ఆడేం చేశాడండి? జగన్మోహన్ రెడ్డి గారు 2014లోనే గెలుచును ఆ రుణమాఫీ కానీ పెట్టేస్తే. కానీ నాకు ఆ క్రెడిబిలిటీ పోతుంది. అది జరగని విషయం, అది జరిగించలేము. మేము ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా తోచ పాటించాలి. వాళ్ళకి ఇచ్చిన హామీని నెరవేర్చాలన్న ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారండి. ఆయన అలాంటి ముఖ్యమంత్రి మనకి భారతదేశ చరిత్రలోనే లేడు. నన్ను అడిగితే ఆయన చరిత్రను తిరగరాశాడు. జగన్ బచ్చా అన్నాడు కదా చంద్రబాబు నాయుడు. మా జగనన్న బచ్చ అయితే ఈయన లుచ్చా బాబు, దొంగ బాబు, నేను నమ్మం బాబు. ఇదే శ్లోకం మాకు. జగన్మోహన్ రెడ్డిని ఈసారి తొక్కేస్తా పాతాళానికి అన్నాడు పవన్ కళ్యాణ్. ఏంటి ఆడ తొక్కేస్తాడా? ఆడు తొక్కేస్తే ఆడిని తొక్కేయడానికి మా సైన్యం అంతా రెడీగా ఉంది. ఆడిని వైజాగ్ రమ్మండి చెప్తాం. ఇప్పుడు వైజాగ్లో ఎందుకు పోటీ చేయలేదు? ఆడు గాజువాకలో ఎందుకు పోటీ చేయలేదు? భీమవరంలో ఎందుకు పోటీ చేయలేదు? ఆ 2 చోట్ల మేము ఎలాగిచ్చాం వాడికి తెలుసు. ఎక్కడా ఇస్తాం త్వరలో. ఈడేం గెలవడండి. ఇప్పుడు లోకల్గా ఎవడు ఏ లీడర్ అయితే ఉంటాడో వాడికి ఓటేసి గెలిపించుకుంటాం. కానీ నువ్వు ఓటేసి నేను గెలిపించినా నువ్వు సినిమాలు చేసుకుంటానంటే నిన్నెవడ గెలిపిస్తాడు చెప్పండి? అదొక్క రీజన్ చాలండి ఆయనకి ఓటు వేయాలో వద్దని ప్రజలు నిర్ణయించుకోవడానికి.